దేవునికి స్తోత్రం. శాశ్వత ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్యం, ప్రేమతో ఒకరినొకడు సహించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయాల్లో సహింపనలని కాని చేదైన మచ్చరము వివాదమును ఏదైనా ఉందేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకరికొకరు క్రీస్తులో అవయవములై ఉన్నారు గనక కుటుంబమైన, సహవాసమైన, స్నేహమైన, రక్త సంబంధమైన, భార్యాభర్తల సంబంధమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, సహించండి, సహించుకునేవాడు ధన్యుడు. అందుకనే ఘనతలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుంటూ ఒకరినొకడు దాసులై ఉండటానికి ఇష్టపడుతూ ఉంటే వాళ్ళలో ఐక్యత, ప్రేమ సంబంధమైనటువంటి క్రీస్తు వర్ధిల్లుతాడంట. కాబట్టి దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకుంటూ సత్కార్యాలు చేయటానికి ఒకరినొకడు పురుకొల్పుకుంటూ సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుకుంటూ ఒకరి యందొకరు అసూయ పడక, వృధాగా మాట్లాడక, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకరు అనురాగము గలవారై ఒకని యందు ఒకడు మనసు కలిగి ప్రేమించుకుంటూ సహించుకుంటూ ముందుకు కొనసాగాలంట. అప్పుడు ఒకరికొకరు ప్రార్థన చేయగలుగుతాము, ఒకరికొకరు ప్రేమకు చూపించగలుగుతాం, ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వగలుగుతారు. కాబట్టి సహించటం వల్ల మన జీవితాల్లో గొప్ప సంతోషకరమైనటువంటి మేలులు జరుగుతాయంట. ఒకరినొకడు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నామో వారందరి కొరకు కూడా మనం అన్ని విషయాల్లో సహించాలంట. అంతము వరకు ఎవరైతే సహిస్తాడో వాడు రక్షింపబడతాడు. కాబట్టి హింసలను సహించుతుని కానీ అన్ని హింసల్లో నుంచి ప్రభువు నన్ను తప్పించాడని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు ప్రేమ, దీర్ఘశాంతం ఎలా వస్తాయంటే సహించటం వల్ల దేవుడు మీలో అభివృద్ధి పొందుతాడు, మీరు ఫలిస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.